నమస్కారము ఈ రోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ డిజైన్ ని చూద్దాము। ఈ డిజైన్ లో మనం స్టెమ్ స్టిచ్ ని యూజ్ చేసాము। చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లవర్స్ కి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ని యూజ్ చేసాము। లీవ్స్ కి బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ మరియు ఫ్లవర్స్ కి కూడా మనం బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ ని యూజ్ చేసాము। ఇక ఇప్పుడు ఈ డిజైన్ లో మొదట మనం ఈ ఆకుకు బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ ఎలానో ఇప్పుడు చూద్దాము। ఇలా మనం ఆకు డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చూడండి స్లీపింగ్ లైన్స్ ఏమంటారు, ఇలా లైన్స్ ఏమంటారు, హారిజాంటల్ వర్టికల్ మొదట మనం హారిజాంటల్ లైన్స్ ని వేసుకోవాలి। చూడండి ఇలా కొద్దిగా గ్యాప్ పెట్టుకుంటూ ఇలా హారిజాంటల్ లైన్స్ ని మనం వేసుకోవాలి। ఇలా మొదట మనం హారిజాంటల్ లైన్స్ ని వేసుకుంటున్నాం కదా, ఇక ఇప్పుడు మనం బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ ని చూద్దాం। చూడండి సూదిని నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను, మరలా ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకోవాలి, ఈ లైన్ కి కొద్దిగా పైకి చూడండి ఇక్కడ వరకు। ఇలా పైకి తీసుకున్నాం కదా, ఇప్పుడు మరలా ఈ నెక్స్ట్ లైన్ పైన నుంచి చూడండి ఇలా దీని పైన నుంచి ఇక్కడ ఈ లైన్ ఉన్నది కదా, ఈ లైన్ కిందికి మనం సూదిని తీసుకోవాలి, ఈ లైన్ కిందికి ఇలాగ। ఇదే బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్। ఇప్పుడు మొదట మనం ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్నాం కదా, దాని పక్క నుంచి మరలా ఇప్పుడు మనం సూదిని తీసుకోవాలి। చూడండి దీని పక్క నుంచి ఇప్పుడు మరలా దీని పక్కకు ఇలా, ఇప్పుడు చూడండి ఈ కింద లైన్ ఉన్నది దీని పక్క నుంచి, ఇప్పుడు మనం పైకి వేసుకున్నాం కదా, దాని పక్క నుంచి మరలా మనం సూదిని తీసుకుంటున్నాము, మరలా ఇక్కడ కిందికి ఇలా। ఇప్పుడు దీని పక్క నుంచి ఈ కింద వేసుకున్నాం కదా, ఈ లైన్ పక్క నుంచి మరలా ఇక్కడికి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇప్పుడు మరలా నెక్స్ట్ రో మనం చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము। స్టార్ట్ చేసేటప్పుడు ఈ లైన్ కింది నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఈ లైన్ పై నుంచి మనం సూదిని ఇక్కడ కిందికి తీసుకోవాలి।
ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి చూడండి, ఇప్పుడు ఇక్కడికి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా. ఇప్పుడు వీటి మధ్యలో నుంచి మాత్రమే మనం సూదిని తీసుకుంటూ వస్తున్నాము. చూడండి, ఇలా. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి చూడండి ఇక్కడికి ఇలా ఒక లైన్ కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ రో నుంచి మరలా మనం సూదిని తీసుకుంటూ ఈ బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ని వేస్తున్నాము. ఇలా. ఇప్పుడు మనం ఈ బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ని ఇక్కడి వరకు వేద్దాము. ఇలా బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్తో మనం ఆకు డిజైన్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్లవర్లోని పెటల్కి కూడా బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ని యూజ్ చేద్దాము. చూడండి, ఇంతకుముందులాగే మొదట ఇలా హారిజాంటల్ లైన్స్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ మనం వేస్తున్నాము. చూడండి, ఇంతకుముందులాగే పైకి కిందికి మనం సూదిని తీసుకొని వస్తున్నాము. చూస్తున్నారు కదా ఫ్లవర్ పెటల్స్ ఎంత అందంగా తయారవుతూ ఉన్నాయో. ఇలా మనం ఒక రో కంప్లీట్ అయిన తర్వాత మరలా నెక్స్ట్ రో నుంచి స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ రో నుంచి మనం
మిగిలిన 2 రోస్ కూడా మనం ఈ బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ని వేద్దాము. ఇక ఇప్పుడు మనం ఈ పెటల్ అవుట్లైన్గా స్క్రోల్ స్టిచ్ని యూజ్ చేద్దాము. చూడండి, ఇక్కడి నుంచి మనం సూదిని తీసుకుంటున్నాం కదా, ఇలాగా తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దారాన్ని సూది కిందికి మనం ఇలాగా తీసుకోవాలి. ఇది స్క్రోల్ స్టిచ్. చూడండి, ఇలాగ జస్ట్ మనం ఇక్కడ స్కెచ్ డిజైన్ కనబడుతూ ఉన్నది కదా, అక్కడి నుంచి మాత్రమే మనం సూదిని తీసుకుంటూ ఉన్నాము. చూడండి, ఇలా ఇక్కడ స్టెమ్ స్టిచ్, చైన్ స్టిచ్ మనం ఏదైనా యూజ్ చేయవచ్చు. నేను స్క్రోల్ స్టిచ్ని ఈ డిజైన్లో యూజ్ చేస్తున్నాను. ఇట్లా ఒక లూప్ లాగా మనకి డిజైన్ ఫామ్ అవ్వాలి. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మనం ఈ డిజైన్కి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇలా డిజైన్ మనం వేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి సూదిని ఇలా కొద్దిగా ముందుకు తీసుకోవాలి. మరలా ఇక్కడ నుంచి చూడండి ఇటు మళ్ళీ కొద్దిగా ముందుకి. ఇదే లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్. ఇప్పుడు ఇక్కడ పైన నుంచి ఇక్కడ కొద్దిగా గ్యాప్ పెట్టి మరలా సూదిని ఇలా ముందుకు.
చూస్తున్నారు కదా. చూడండి, డిజైన్ మనం వేసుకున్నటువంటి అవుట్లైన్ వరకు వస్తే చూడటానికి అందంగా మనకు డిజైన్ కనపడుతుంది. చూసారు కదా లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఎలానో. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మనం ఇక్కడ ఫెదర్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. మరలా సూదిని ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఇలా స్టెమ్ స్టిచ్ వేసి అటు ఇటు అయినా మనం ఈ ఫెదర్ స్టిచ్ని వేసుకోవచ్చు. ఇలా ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో చూపినట్లు చమ్కీస్ని ఇక్కడ కూడా వేద్దాము. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మనం లీవ్స్కి ఫ్లవర్కి బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ని యూజ్ చేసాము. ఈ డిజైన్కి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక్కడ ఫెదర్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఇక స్టెమ్కి స్టెమ్ స్టిచ్ని వాడాము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.